వెల్కమ్ టు పాయింట్ మీడియా. కంటి చూపుతో శాసించిన నాయకుడు నేడు సూటిగా కళ్ళల్లోకి చూసి నిర్ణయాలు చెప్పలేకపోతున్నాడు. ఒకప్పుడు ఒకసారి సార్ చెప్పారంటే అదే ఫైనల్. కానీ అలాంటి ఫైనల్స్ 2, 3, 4 కూడా అవుతున్నాయి. కాసేపు టికెట్ లేదని, కాసేపు ఉందని, కాసేపు మారుస్తామని, తర్వాత మార్చలేంలే అని ఇలా రోజుకో నిర్ణయం, గంటకు అభిప్రాయం చెప్పాల్సిన దారుణమైన పరిస్థితి వచ్చేసింది. ఈ తడబాటు అంతా ఎందుకు? గెలుపు దక్కదనే టెన్షనా, ఓటమి తప్పదనే భయంతోనేనా ఈ తడబాటు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముందు వైనాట్ 175 అన్నారు, తర్వాత అది వదిలేశారు. మాకు 151 స్థానాలు అన్నారు, అది కూడా మర్చిపోయారు. ఒకప్పుడు గెలుపు సులువే అన్నారు, ఇప్పుడు గెలవటం ఎలా అని మదన పడుతున్నారు. రోజాకు టికెట్ లేదన్నారు, ఇప్పుడు ఉందంటున్నారు. అంబటి రాంబాబుకి లేదన్నారు, ఇప్పుడు తప్పదు అంటున్నారు. అంటే ఎట్నుంచి ప్రెజర్ వస్తే అటు జగన్ లొంగిపోతున్నారు అనే అనుమానం కనబడుతోంది. ఏ సర్వే ఎన్నిసార్లు చేయించుకున్నా నెగిటివ్ గానే రిజల్ట్ వస్తుందనే ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి పోతోంది. అందుకే అన్నిసార్లు అన్ని రకాల నిర్ణయాలు జరుగుతున్నాయని టాక్. ఈ పరిస్థితికి కారణం చంద్రబాబు, పవన్ కొత్త లేక ప్రతిపక్షాలు బలపడ్డాయా అంటే కానే కాదంటున్నారు. కేవలం జగన్ చేసిన తప్పుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. రేపు జగన్ ఓడిపోతే అది జగన్ ఓటమి తప్ప చంద్రబాబు, పవన్ గెలుపులు కానే కాదంటున్నారు. 151 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు హ్యాపీగా చేసుకోకుండా మళ్లీ గెలవాలా అంటే ఎలా, ప్రతిపక్షం లేకుండా చేయాలంటే ఎలా అనేది ఫోకస్ పెట్టి ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. అంటే అవుననే అంటున్నారు. అమరావతిని తొక్కేయాలని 3 రాజధానులు తెచ్చి ప్రతిపక్షాల వ్యూహం, కోట్ల జోక్యంతో అవి లేకుండా పోవటంతో రెండిటికి చెడ్డ రేవడిలా అయ్యింది సిచ్యుయేషన్. మద్య నిషేధం అని చెప్పి దాన్ని తలకిందులు చేసి అవసరమైన తలనొప్పి తెచ్చుకున్నారు. ఇక ఇసుక మాఫియా సరే, ఒకవైపు పథకాలు, మరోవైపు వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు మంచి పేరు తెస్తే రాజకీయ జోక్యం పెంచేసి ఆ పేరు కూడా లేకుండా నెగిటివ్ చేసుకున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఇవన్నీ చాలక చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఓవర్ యాక్షన్ చేసి నెగిటివిటీ పీక్స్ కి వెళ్లేలా చేసుకున్నారని కామెంట్స్ వస్తున్నాయి. ఇలా తన తప్పులు చేసి తన వల్ల నెగిటివ్ వస్తుంటే ఎమ్మెల్యేలను మారమంటే ఎలా అనే ప్రశ్న సూటిగానే అడిగేస్తున్నారు వైసీపీ నేతలే. అందుకే ఏ నిర్ణయం తీసుకోలేక తడబడుతున్నారంటే జగన్. మరి చూద్దాం ఇంకెలాంటి వ్యూహాలు పన్నుతారో ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.